जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय। हिंदुవుల ఐక్యత, హిందువుల ఐక్యత. రాబోయే రోజుల్లో కల్లూరులో ఉన్న హిందువుల ఐక్యత కూడా వర్ధిల్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనం వినాయకుడి విగ్రహాలు పెట్టడం, అయ్యప్ప మాలలు వేసుకోవటం కాదు, అవసరం వచ్చినప్పుడు రోడ్డు మీద కూడా రావాలి. మన హిందువులకు అన్యాయం జరుగుతున్నప్పుడు కనీసం బొట్టు పెట్టుకున్న ప్రతి వాడు కూడా సంఘీభావం తెలపాలి. ఏదో సోపులకు బొట్టు పెట్టుకోవడం కాదు, ఆర్పాటం కోసం వినాయక విగ్రహాలు పెట్టడం కాదు. సాటి హిందువుకి అన్యాయం జరుగుతున్నప్పుడు సంఘటితం అయ్యి ప్రతి ఒక్క హిందూ, ఒక సామెత ఉంది, ఒక కథ ఉంది. ఒక పాము సాధువు చెప్పాడంట, వచ్చే పోయే వాళ్ళు కాటేస్తుంటే సాధువు చెప్పాడంట, ఎందుకు అందరినీ చంపుతున్నావు నువ్వు, ఎవరిని చంపకు అంటే, అది పాపం అలాగే ఉంటే వచ్చేవాడు రాయేయటం, పోయేవాడు రాయేయటం, దాన్ని చంపడానికి ప్రయత్నిస్తుంటే మళ్ళీ అదే సాధువు మళ్ళీ ఆ రూట్లో వెళ్తే, ఏంటమ్మా ఒంటి నిండా దెబ్బలు జరిగినాయి అంటే, నువ్వే కదా ఎవరిని కాటేయొద్దన్నావు అంటే, నేను కాటేయొద్దన్నాను కానీ బుసగొట్టొద్దని చెప్పలేదు కదా. అలా ఉంది ఈరోజు మన హిందువుల పరిస్థితి. మీరు వేరే వాడి జోలికి వెళ్ళకండి, వాడు మన జోలికి వచ్చినప్పుడు కనీసం ఒక కర్ర చూపించడం కూడా మనకి చేత కాకపోతే, నిన్న మొన్నటి దాకా పాపం ఒక వేడి అగోరి అని చెప్పేసి ఒక ఆవిడ తిరిగింది. వాడికున్న జ్ఞానం కూడా మనకు లేకపోతే ఇంకెట్టా? ఈరోజు బంగ్లాదేశ్లో, అది మన దేశమే, వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇటు పాకిస్తాన్ కూడా అది మన దేశమే, అక్కడ ఆక్రమించుకున్నారు. ఇక రాను రాను మన భారతదేశంలో కూడా ఎంటర్ అవుతున్నారు. ఇలా చూస్తూ మనం మెదలకోకుండా ఊరుకుంటే మనకి ఈ కాషాయం వేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు ఈరోజు ఇక్కడికి రాలేదో అర్థం కావటం లేదు. వేరే వాళ్ళకు భయపడుతున్నారా? ఎవరికి భయపడుతున్నారు? నిన్నే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మతం మారి క్రిస్టియానిటీ తీసుకొని ఎస్సీ రిజర్వేషన్లు అనుభవిస్తే వాళ్ళని రద్దు చేయండి, ఆ సర్టిఫికెట్లు రద్దు చేయండి అన్నారు. అలాగే మన హిందువుల జోలికొచ్చి మన హిందువుల భూముల్ని కబ్జా చేసి కబ్రస్థాన్లు, ఆ స్థాన్లు, ఈ స్థాన్లు అని మనం ఇలాగే ఊరుకుంటే ఇక్కడ పాకిస్తాన్ని సృష్టిస్తారు. కాబట్టి హిందువులారా, ఐక్యత కండి, ఐక్యంగా ఉండండి. మనల్ని ముందుండి నడిపించడానికి పెద్దలున్నారు. వాళ్ళు చెప్పిన మాటైనా కనీసం ఇలాంటి టైంలోనైనా ఒక్క అర్ధ గంట మనం కేటాయిస్తే కొడుకులు మన వైపుకు చూడటానికే భయపడతారు. కాబట్టి ఇకనైనా జాగృతమయ్యి మన హిందూ సమాజాన్ని మనం కాపాడుకోవాలని, అందరూ కూడా హిందూ సమాజాన్ని కాపాడుకోవడంలో భాగస్వాములు అవుతారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి ఈ కల్లూరు పట్టణంలో ఉన్న హిందూ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనందరం ఐక్యంగా ఉందాము, ఐక్యంగా పోరాడదాము. భారతీయ హిందూ సమాజ ఐక్యత. భారత్ మాతా కీ జై. జై శ్రీ